నూనెలు వాడుతూ ఉంటాం. అంటే బజ్జీలు వేసేటప్పుడు కానీ ఇతరత్ర ఏమైనా వంటలు చేసేటప్పుడు నూనెలు వాడుతూ ఉంటాం. మన ఇంట్లోనే ఒక రెండు సార్లు వేడి చేస్తే ఆ నూనె సాధారణంగా వాడమండి. ఆడవాళ్ళం ఏం చేస్తామంటే అది ఇంట్లో ఎంత ఖరీదు పెట్టుకున్నా సరే 2 సార్లు దాన్ని డీబాయిల్ చేసామంటే మనం దానికి వాడం. ఎందుకనంటే అది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, ఆ నూనెకి టేస్ట్ కూడా మారిపోతుంది. వాడేస్తే మనకి నష్టం కదండి. ఒక 1/2 లీటర్ నూనె అంటే నష్టమే కదా, వాడేయడం అంటే ఎవరికైనా నష్టమే. మనం ఏం చేస్తున్నామంటే 1/2 లీటరే కదా అని 1 లీటరు కొత్త నూనె తెచ్చి పాత నూనెలో కలుపుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఏమనుకుంటామంటే 1 లీటర్ నూనెలో 1 కేజీ నూనెలో 1/2 కేజీ కదా కలిపాం, దీనికి ఇంకా 1/2 కేజీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాంట్లో కలిసిపోద్ది అనుకుంటున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏంటి అని అంటే మనం ఎక్కువ సార్లు దాన్ని బాయిల్డ్ చేసి 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 ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో ఒక కెమికల్ గుణం అనేది ఏర్పడుతూ ఉందండి. అది మిగతా ఆయిల్ని కూడా కలుషితం చేస్తుంది అనే విషయం మనకు తెలియదు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకవేళ ఎవరికైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కనుక, ఫుడ్ పాయిజన్ అయితే కనుక అప్పుడు మనకు తెలుస్తుంది.